జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 94వ రోజు పారాయణ. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః నవమోऽధ్యాయः. బ్రహ్మచర్యాది ఆశ్రమధర్మః. ఔర్వవువాచ. ఔర్వ మహర్షి పలికెను. బాలః కృతోపనయనో వేదాహరణతత్పరః గురుగేహే వసేత్ భూపా బ్రహ్మచారీ సమాహితః. బాలుడు ఉపనయనము చేసుకొని వేదముని అభ్యసించుటయందు ఆసక్తి గలవాడై బ్రహ్మచర్యముతో సావధాన చిత్తుడై గురుకులమున నివసించవలేను. శౌచాచారవత తత్ర కార్యం శుశ్రూషణం గురోః వ్రతాని చరతా గ్రాహ్యో వేదస్య కృతబుద్ధినా. శౌచము ఆచారము కలిగి గురువుగారికి శుశ్రూష చేయాలి. బుద్ధిని వశములో పెట్టుకుని వ్రతములను ఆచరించుచు వేదమును గ్రహించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. శౌచాచారావతేతి వ్రతాని ప్రాజాపత్యాదీని మధుమాంసాదివర్జనాదీని చ కృతబుద్ధినా అవహితబుద్ధినా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. శౌచాచారవత అని వ్రతాని అనగా ప్రాజాపత్యాది వ్రతములు మధుమాంసములను పరిత్యజించుటను, కృతబుద్ధిన అనగా సావధాన బుద్ధితో అని. ఉభే సంధ్యేరవిం భూపా తథైవాగ్నిం సమాహిత ఉపతిష్ఠే తదా కుర్యాత్ గురోరప్యభివాదనం. ప్రాతఃసాయం సంధ్యలలో సూర్యుని అగ్నిని ఉపస్థానము చేయవలెను. సావధాన బుద్ధితో గురువుగారికి అభివాదమును చేయవలెను. స్థితే తిష్టేద్వ్రజేద్యాత్ని చైరాసీత చాసతి శిష్యో గురో నృపశ్రేష్ఠ ప్రతికూలం న సంచరేత్. గురువుగారు నిలుచున్నచో నిలువవలేను, వెళ్ళినచో తాను వెంట వెళ్ళవలేను. శిష్యుడు గురువుగారికి ప్రతికూలముగా సంచరించరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. స్థిత ఇతి ఆసతి ఆసీనే గురో. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్థితి అని ఆసతి అనగా గురువుగారు కూర్చున్నచో అని. తేనైవోక్తః పఠేద్వేదం నాన్యచిత్తః పురస్థితః అనుజ్ఞాతం చ భిక్షాణం అస్నేయాద్ గురుణా తతః. గురువుగారు చెప్పినప్పుడు అన్యచిత్తుడు కాకుండా గురువుగారు ముందు కూర్చుని వేదమును పఠించవలేను. గురువుగారు అనుమతించిన తర్వాత భిక్షాన్నమును భుజించవలేను. అవగాహేప్దపః పూర్వం ఆచార్యేణావగాహితాః సమిజ్జలాదికం చాస్య కాల్యం కాల్యముపానయేత్. ఇదివరకు గురువుగారు స్నానము చేసిన జలములో గురువుగారి కంటే ముందు స్నానమాడవలేను. సమిధలు, జలములు, పుష్పములు ఇత్యాదులను యథాకాలముగా తీసుకొని రావలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అవగాహేదితి కాల్యం ప్రాతః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అవగాహేత్ అని కాల్యం అనగా ప్రాతఃకాలమున. గృహీత గ్రాహ్య వేదస్య తతోను జ్ఞామవాప్య వై గార్హస్యమాం విశేష్ ప్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతి. గ్రహించవలసిన వేదములను గ్రహించి గురువుగారికి దక్షిణాదులనిచ్చి పూజించి గురువుగారి అనుజ్ఞను పొంది గృహస్థాశ్రమమును స్వీకరించవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. గృహీతేతి గృహీత గ్రాహ్య వేదః అర్ధజ్ఞాన పర్యంతం గృహీత స్వశాకః స్వాధ్యాయేధ్యేతవ్య ఇతి స్థాణురయం భారవః. కిలాభూత్ ఆధీత్య వేదం న విజానాతి యోర్ధం యోర్ధగ్నైః సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞాన విధూత పాప్మేతి శృతే గురోర్నిష్కృతి రత్ర దక్షిణా. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. గృహీత అని గృహీత గ్రాహ్య వేద అర్ధజ్ఞానము వరకు తన వేదశాఖను గ్రహించి స్వాధ్యాయనమును అధ్యయనము చేయవలను. వేదమును చదివి అర్థము తెలియనివాడు కేవలము స్థాణువే, బరువును మాత్రమే మోయిచున్నవాడు. అర్థమును తెలుసుకున్నవాడు సకల శుభములను పొందును. జ్ఞానముతో పాపములను తొలగించుకొని స్వర్గమును పొందును అన్నది శృతి. గురువుగారికి నిష్కృతి అనగా ఇక్కడ గురుదక్షిణ. విధినా వాప్తదారస్తు ధనం ప్రాప్య స్వకర్మణ గృహస్థకార్యమఖిలం కుర్యాద్ భూపాలశక్తితః. యథావిధిగా భార్యను పొంది స్వకర్మతో యాజన అధ్యాపనాదులతో ధనమును సంపాదించి శక్తి మేరకు సకల గృహస్థ కార్యములను ఆచరించవలెను.
విష్ణుచిత్తీయవ్యాఖ్యా విధినేతి విధినా స్వగృహోత్యక్తప్రకారేణ స్వకర్మణ యాజనాదివృత్యా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. విధిన అనగా తన గృహశాఖలో చెప్పిన రీతిగా స్వకర్మణ యజనాది వృత్తితో నివాపేన పితృనర్చన్ యజ్ఞైర్దేవాంస్తదాతిథిన్ అన్నైర్మునీంశ్చ స్వాధ్యాయై అపత్యేన ప్రజాపతిం. తర్పణములతో పితృదేవతలను, యజ్ఞములతో దేవతలను, అన్నములతో అతిథులను, స్వాధ్యాయములతో మునులను, సంతానముతో ప్రజాపతిని ఆరాధించవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం నివాపేనేతి నివాపః పితృదానం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నివాపేన అని. నివాపః అనగా పితృతర్పణ దానము. బలికర్మణా చ భూతాని వాత్సల్యేనాఖిలం జగత్ ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్. సకల ప్రాణులను పూజలతో ప్రేమతో సకల జగత్తును సంతోషింపజేసి నిజకర్మతో సంపాదించిన ఉత్తమ లోకములను పొందును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య బలీతి నిజకర్మ సమార్జితాన్ ప్రాతిస్విక కర్మ సాధితాన్ ప్రాజాపత్యాదీన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతీతి శ్రుతౌ యయేతానవ్యగ్రో యదోపదేశం కురుతే నిత్యస్వర్గః పుష్టశ్చేతి స్మృతౌ చ నిత్యానాం ప్రత్యవాయ వ్యతిరేకం ఫలాంతరస్య చోక్తేః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. బలి అని. నిజకర్మ సమార్జితాననగా ప్రాతస్విక కర్మలచే సాధించబడిన ప్రజాప్రత్యాది లోకములను ఇవన్నీ పుణ్యలోకములగును అని శృతి. సావధాన చిత్తుడై ఉపదేశానుసారముగా ఈ కర్మలను ఆచరించినచో నిరంతరము స్వర్గమున నుండును, పుష్టిని పొందును అని స్మృతిలో కూడా చెప్పబడినది. నిత్యకర్మలకు ప్రత్యవాయమునకు వ్యతిరేకమైన ఫలాంతరమును చెప్పియున్నారు. భిక్షాభుజస్తు ఏ కేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణః తేప్యత్రైవ ప్రతిష్టంతే గార్హస్యం తేన వైపరం. భిక్షను భుజించు కొందరు సన్యాసులు బ్రహ్మచారులు గృహస్థాశ్రమంలో ఉన్నవారిని ఆశ్రయించెదరు. అందువలన అన్ని ఆశ్రమములలో గృహస్థాశ్రమము గొప్పది. వేదాహరణ కార్యేణ తీర్థస్నానాయ చ ప్రభో అటంతి వసుదాం విప్రా పృథివీ దర్శనాయ చ. వేదమును గ్రహించుటకు, తీర్థములలో స్నానము చేయుటకు, భూమండలమును దర్శించుటకు బ్రాహ్మణులు భూమిపై సంచరించుచుందరు. అనికేతాహ్యనాహారః యత్ర సాయం గృహాస్తు ఏ తేషాం గృహస్థ సర్వేషాం ప్రతిష్ఠాయోనిరేవ చ. ఇల్లు లేనివారు, ఆహారము లేనివారు, సాయంకాలమైన చోటునే ఉండువారు వీరందరికీ గృహస్థులే ఆశ్రయము, తల్లి కూడా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనికేత ఇతి యత్ర సాయం స్యాత్ తత్రైవ గృహం స్థితిరేషాంతే జ్ఞానినః ప్రతిష్ఠ ఆశ్రయః యోనిః మాతా అన్నాదినా దేహ పోషకత్వాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనికేత అని. ఎక్కడ సాయంకాలమగునో అక్కడే గృహము అనగా ఉనికి ఉండువారు జ్ఞానులు. ప్రతిష్ఠ అనగా ఆశ్రయము. యోనిహి అనగా మాత, అన్నాదులతో దేహమును పోషించువారుగాన. తేషాం స్వాగత దానాది వక్తవ్యం మధురం నృప గృహాగతానాం దద్యాశ్చ శయనాసన భోజనం. అట్లు వచ్చిన వారికి మధురముగా స్వాగతవచనములను పలుకవలను. ఇంటికి వచ్చిన వారికి ఆసన భోజన శయనాదులను ఇయ్యవలెను. అతిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. అతిథి ఎవని ఇంటి నుండి ఆశాభంగముతో తిరిగిపోవునో అతనికి తన పాపమును ఇచ్చి అతని పుణ్యమును తాను తీసుకొని వెళ్ళును. అవజ్ఞానమహంకారో దంభశ్చైవ గృహే సతః పరితాపోపఘాతౌ చ పారుష్యం చ న సస్యతే. అవమానము, అహంకారము, డంభము, పరితాపము, ఉపఘాతము, పారుష్యము గృహస్థునికి ప్రశస్తములు కావు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అతిథిం ప్రత్యవజ్ఞానం న కార్యమిత్యాహ అవజ్ఞానమితి పరితాపో దానానుశయః ఉపఘాతస్తాడనాదిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ తిథిని ఉద్దేశించి అవమానము చేయరాదు అనుచున్నారు. అవజ్ఞానం ఇత్యాదిన. పరితాపము అనగా దాన విషయమున సంశయము ఇచ్చునా లేదా అని. ఉపఘాత అనగా తాడనాదికము. సశేషము. జై శ్రీమన్నారాయణ.